ఎన్నికలొచ్చిన ప్రతిసారి మాయమాటలు చెప్పి కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కానీ తాము రైతులను రాజులు చేయాలని గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. అలాగే మూలకపడిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పునఃప్రారంభిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ పాలనను కొనసాగిస్తున్నామన్నారు పొంగులేటి. ఇక ప్రస్తుతం జరుగుతున్న కులగణనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు మంత్రి. నిర్మల్ జిల్లా భైన్సాలో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫలితంగా ఏదైతే దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు వస్తారో వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఇది కంప్లీట్ అవడంతోనే నాకు తెలిసి 22 తారీఖులకి పూర్తవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత కుటుంబ స్మార్ట్ కార్డు ఏదైతే ప్రాక్టికల్ గా చేశామో దాన్ని వారం 10 రోజుల్లో కంప్లీట్ చేసి ఆ కుటుంబ స్మార్ట్ కార్డే రేపు పేదవాళ్లకి అర్హులైన వాళ్లకి తెల్ల రేషన్ కార్డులా పనిచేస్తుంది, ఆరోగ్యశ్రీ కార్డులా పనిచేస్తుంది. 200 యూనిట్ల ఉచిత కరెంటుకి అదే కార్డు, 500 రూపాయలకి గ్యాస్ మొత్తుకి అదే కార్డు, ఇందిరమ్మ ఇంటికి అదే కార్డు. అర్హులైన వాళ్ళందరిది ఏదైతే ఈ కార్డు ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబానికి సంబంధించిన డేటా ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఉంది. ఆ డేటాను అనుసరించి పేదవాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులో అదే కార్డు పనిచేస్తుంది. అర్హులైన వాళ్ళందరికీ అదే స్మార్ట్ కార్డు, కుటుంబ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా పనిచేస్తుంది. గత ప్రభుత్వం లాగా ఏదో పింక్ కలర్ తొడుక్కున్న వాడికే ఇల్లు ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచన కానే కాదు. ప్రతి పేదవాడికి తను ఏ కులమైనా, తను ఏ మతమైనా, తను ఏ రాజకీయ పార్టీ అయినా ఇల్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ది, నిజాయితీ. జనవరి నెల నుంచి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గతంలో దొడ్డి బియ్యం ఇచ్చేది. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికల్లో చెప్పాం సన్న బియ్యం ఇస్తామని. బరాబర్ వారందరికీ కూడా సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒడ్లు పండించిన మా రైతు సోదరులకు చెప్తున్నాను, ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మాట మాట్లాడితే కల్లాల బాట పడతాం, రోడ్ల బాట పడతాం, మిల్లుల బాట పడతాం అంటున్నారు. వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ మిల్లుల కోసమైతే, వారి తొత్తుల కోసమైతే తాపత్రయపడి పేదోడు సొమ్ము ఇప్పటికీ 20,000 కోట్ల రూపాయలు మిల్లుల దగ్గర ఆగిపోయాయి. ఈ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం, రైతన్న ప్రభుత్వం చిత్తశుద్దితో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చివరి గింజ వరకు ఎవరూ ధర్నాలు చేయక్కర్లా, ఎవరూ కల్లాల బాట పట్టక్కర్లా, ఎవరూ పాదయాత్ర చేసి మోకాళ్లు అరిగిందాకా తిరగక్కర్లా. ఇది పేదోడి ప్రభుత్వం. మొన్న చూశారు ఫార్మాసిటీ అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో మొన్నటిదాకా ఎలగబెట్టిన పెద్దలు కన్ను సైగల్లో వారి స్వార్థం కోసం, ఎవరైతే నిస్వార్థంతో పనిచేసే ఉద్యోగస్తులని భయభ్రాంతులను చేయటం కోసం తెర వెనుక ఉండి ఉద్యోగస్తుల్ని వారి ప్రాణానికి ఒక భయాన్ని కల్పించే విధంగా వారి అహంకారపూరితమైన గత ప్రభుత్వ పెద్దల ఆలోచనలతో ఎలా చేశారో మనందరం ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రజలంతా చూశారు. వారు ఫోన్లలో ఏమేమి ఆ భూములు లేని నిరుపేదలకి రెచ్చగొట్టి ఆ కలెక్టర్ని చంపాలని ఎలా ప్రోవోక్ చేశారో ఇదంతా చూస్తున్నాం. ఎవరైతే కొంతమంది పింక్ కలర్ నాయకులు, అందుట్లో మామూలు నాయకులు కాదు అసలు నాయకులు పాత్ర ఉందో ఆ పాత్ర అంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్రే తీసినట్టు ప్రతి దాన్ని తీస్తుంది. తప్పు చేసిన ప్రతి వాడిని ఈ